ఇవాళ మనం చందమామ కథల నుండి పిన్నవాడి పెద్ద యోచన అనే కథను తెలుసుకుందాం. పూర్వం హిందువులకు మహమ్మదీయులకు నిత్య పోరుగా ఉండేది. ఆ కాలంలో జహంగీరు మహారాష్ట్రులపైన దండెత్తాడు. అతడు ఒకనాడు తన వెంట కుమారుడు షాజహానును కూడా యుద్ధభూమికి తీసుకువెళ్ళాడు. ముసల్మానులు విజయగర్వంతో మైమరచి నిద్రపోతున్నారు. కానీ పసివాడు షాజహానుకు మాత్రం నిద్ర పట్టలేదు. నా సామర్థ్యం వల్ల నేను ఒక గొప్ప పనిలో జయం పొంది కీర్తి సంపాదించాలి అని వాని మనస్సులో తలపు కలిగింది. వెంటనే గుర్రాన్ని ఎక్కి దౌడు వదిలాడు. పోగా పోగా ఒక చెట్టు వద్ద చిత్రమైన శబ్దం వినిపించింది. పైకి చూశాడు. చిటారు కొమ్మ మీద ఒక తేనె పట్టు కనిపించింది. పరిశీలించి చూడగా పట్టు లోపల వందల కొద్దీ గదులు, గదుల్లో ఈగలు, అవన్నీ ఐక్యంగా ఉండి రాణి ఈగ ఆజ్ఞల ప్రకారం నడుచుకోవటం, ఇదంతా ఆశ్చర్యం కలిగించింది. మరునాడు అక్బర్ పాదుషా తన మనుమడైన షాజహానును పిలిచి, నాయనా, యుద్ధం చూచి నీవు ఏమి నేర్చుకున్నావు అని అడిగాడు. అందుకు పిన్నవాడు, తాత, యుద్ధంలో విశేషమేముంది, చావులు తప్ప. అంతకంటే ఘనమైన విజయం తెలుసుకు వచ్చాను నేను అంటూ తేనెపట్టును గురించి తను చూచినదంతా వర్ణించి చెప్పాడు. తాత, ఆ రాణి ఈగకు లోబడి పరివారం ఐక్యంగా పనిచేసినట్టుగా మన ప్రజ రాజాజ్ఞకు లోబడి ఐక్యంగా పనిచేస్తే ఎంత బాగుండును, దేశం శాంతంగా సుఖంగా ఉండును కదా అన్నాడు. పసివాడి ఈ గొప్ప ఆలోచనకు తాత తండ్రి కూడా ఎంతో సంతోషించారు. ఆ పిన్నవాడైన షాజహానే పెద్దవాడై సింహాసనం ఎక్కిన తరువాత ఈనాడు కూడా ప్రపంచఖ్యాతి పొందిన తాజ్మహల్ను నిర్మించాడు. ఇదండి వాల్టి మన కథ. మళ్ళీ ఇంకొక కొత్త కథతో మీ ముందుంటాం. అంతవరకు సెలవా మరి.